హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎన్సిఎల్లో విడుదల చేసిన నోటిఫికేషన్ గురించి వివరిస్తాను. మొత్తం 259 పోస్టులు అయితే భర్తీ చేస్తారు. మినిమం వచ్చేసి 10th అండ్ ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. నార్త్ అండ్ కోల్ ఫీల్డ్స్ నుంచి 259 పోస్టులు అయితే భర్తీ చేస్తారు. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 40,000 నుంచి ఉంటుంది. అప్లికేషన్ డేట్ వచ్చేసి 14th July 2026 నుంచి August 5, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ వచ్చేసి nclcil.in ద్వారా అప్లై చేయాలి. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ. అందరూ తప్పకుండా అప్లై చేయండి. మైనింగ్ అండ్ సర్దార్ పోస్ట్స్ అండ్ సర్వేయర్ పోస్ట్స్ భర్తీ చేస్తారు. టోటల్ వచ్చేసి 259. యూఆర్ వచ్చేసి 101 పోస్ట్స్. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మైనింగ్ సర్దార్కి వచ్చేసి 10th పాస్ అయ్యాలి. తర్వాత వ్యాలిడ్ మైనింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, వ్యాలిడ్ గ్యాస్ సర్టిఫికేట్, వ్యాలిడ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్. ఇవి కాకుండా మనకి 10th క్లాసు, డిగ్రీ, డిప్లొమా ఇన్ మైనింగ్ సర్టిఫికేట్ ఉంటే ప్లస్ అవుతుంది. తర్వాత సర్వేయర్ పోస్ట్కి వచ్చేసి 10th ఉండాలి. సర్వేయర్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి. రెగ్యులేషన్ 2017 ప్రకారం డిగ్రీ ఆర్ డిప్లొమా ఉన్నా సరిపోతుంది. తర్వాత ఇది కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబు. మీకు టీఏ కూడా అలవెన్స్ ఇస్తారు. మినిమం క్వాలిఫికేషన్తో పాటు మైనింగ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. మైనింగ్ అండ్ సర్దార్ పోస్ట్కి వచ్చేసి 47,330 రూపీస్. సర్వేర్ పోస్ట్కి వచ్చేసి 51,103. 6 months అయితే మీకు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఇందులో మీకు ట్రైనింగ్ ఇస్తారు. దీంతోపాటు మీకు మెడికల్ ఫెసిలిటీ, నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్ ఇలాంటివన్నీ అప్లికబుల్ అవుతుంటాయి. తర్వాత రిజర్వేషన్ వచ్చేసి SC/ST అండ్ OBC వాళ్ళు అప్లై చేయొచ్చు. వారి సర్టిఫికేట్ మాత్రం సెంట్రల్ ఫార్మాట్లో ఉండాలి. OBC నాన్ క్రీమీ లేయర్ కూడా మనకు సెంట్రల్ ఫార్మాట్లోనే ఉండాలి. అలా అయితేనే అప్లికేబుల్ అవుతుంది. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి జనరల్కి నో రిలాక్సేషన్, SC/STకి వచ్చి 5 years, OBCకి 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎక్స్ప్రెస్ ప్లస్ 3 years కూడా అప్లికేబుల్ అవుతుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి OBC, నాన్ క్రీమీ లేయర్ అండ్ EWS వాళ్ళకే ఉంటుంది. 1000 రూపీస్ ప్లస్ 180 రూపీస్ GST, టోటల్ 1100. SC/ST ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఫీజు ఉండదు. సెలక్షన్ వచ్చేసి సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దీంట్లో వచ్చేసి జనరల్ అవేర్నెస్, మెంటలిటీ, రీజనింగ్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఇవన్నీ ఉంటాయి. ఈచ్ వన్ క్యారీస్ 1 mark. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. క్వశ్చన్ పేపర్ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మీరు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్లో మెన్షన్ చేస్తారు. మీకు దగ్గర ఉన్న సెంటర్స్ని అప్లికేబుల్ చేసుకోండి. మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అయితే మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి. అది క్వాలిఫై అయితేనే మిమ్మల్ని సెలక్షన్లో కన్సిడర్ చేస్తారు. మొత్తం వచ్చేసి 100 marks ఉంటుంది. యూఆర్కి అయితే 50 marks, SC/STకి అయితే 40 marks. సర్వేర్కి వచ్చేసి యూఆర్ 50 marks, SC/ST BCకి వచ్చేసి 40 marks అయితే మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ టై అయితే కనుక వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం లేదా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం వాటిని సెలెక్ట్ చేస్తారు. ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఇస్తారు. మీరు మెయిన్గా ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ మాత్రం కరెక్ట్ అయిన ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ అవ్వాలంటే అవి కంపల్సరీ కరెక్ట్గా ఉండాలి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేస్తారు. అందులో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే 4 daysలో అవి మీరు రిప్లై ఇవ్వాలి. బేస్డ్ ఆన్ టఫ్నెస్ నార్మలైజేషన్ కూడా ఉంటుంది. ఇందులో మీరు ఏ పేపర్ రాయాలనుకుంటున్నారో వాటి సబ్జెక్ట్స్ అంతా కింద మెన్షన్ చేసి ఉన్నారు. నేను నోటిఫికేషన్ కూడా కింద పిన్ చేస్తాను. మీరు తప్పకుండా నోటిఫికేషన్ అంతా చూసి అప్లై చేయండి. ఇదైతే nclcil.in ద్వారా అప్లై చేయాలి. అప్లై చేయడంలో ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా వీడియో చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను. దాని ద్వారా మీకు డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయి. ఎలాంటి నోటిఫికేషన్ రేర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఎలిజిబుల్ అయిన వాళ్ళు అందరూ తప్పకుండా అప్లై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.